వైసీపీ శ్రేణులు ఒక్కటిగా నిలబడడం వల్లే సీఎం చంద్రబాబు మెడలు వంచక తప్పలేదని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అంటున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నేపథ్యంలో యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో, కౌన్సిలర్లతో ఆయన సమావేశమయ్యారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కు తగ్గారన్నారు. సంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీ పెడతామనడమే తప్పన్నారు. పార్టీ నేతలంతా ఒక్కటిగా నిలబడడం వల్లే ఈ విజయం సాధ్యమైందని జగన్ అన్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంటుంది. మనమంతా ఒక తాటి మీద గట్టిగా ఉండాం కాబట్టి, గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు. ఈరోజు మెడలు వంచక తప్పలేదు. ధర్మం, న్యాయం ఈరోజు గెలిచింది. మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు. మనకు 600 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకు 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉండవు? అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా. అలా చేయడమే ధర్మం కాదు. కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం. ఆ మనిషి తన అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు, విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు.